హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం రిచ్ టెక్స్ట్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ మనం ఎఫెక్ట్స్లోకి వెళ్తే అండ్ దెన్ టైటిల్స్. సో ఇక్కడ మీకు డిఫరెంట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. వీటిలో మెయిన్ ఉన్నవి స్క్రోల్, టెక్స్ట్ అండ్ టెక్స్ట్ ప్లస్. సో ఈ వీడియోలో మనం టెక్స్ట్ ఎఫెక్ట్ని తీసుకుందాం. సో దీన్ని డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఓకే, అండ్ దెన్ ఈ క్లిప్ కనుక తీసుకుంటే దీని యొక్క డ్యూరేషన్ 5 సెకండ్స్. సో నేను ఎలా చెప్పగలనంటే, సో రైట్ క్లిక్ చేసి చేంజ్ క్లిప్ డ్యూరేషన్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేస్తే సో ప్రజెంట్ మీకు కనిపిస్తుంది 5 సెకండ్స్. మీరు ఇక్కడ నుంచే ఐదర్ దీన్ని 1 సెకండ్ 15 సెకండ్స్ కూడా మార్చుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ కావాలనుకుంటే మీరు మినిట్స్లో కానీ హవర్స్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ టైం వైజ్గానే కాదు, మీరు కావాలనుకుంటే ఈవెన్ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో ఫ్రేమ్స్లో కూడా మీరు మార్చుకోవచ్చు. మీరు 360 ఆర్ 480 ఎన్ని ఫ్రేమ్స్ కావాలనుకుంటే సో అన్ని ఫ్రేమ్స్ పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను దీన్ని క్యాన్సిల్ చేస్తాను. అండ్ దెన్ సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కింద ఉన్న క్లిప్ని నేను డిసేబుల్ చేస్తాను. సో ఈ సెలెక్ట్ చేసి డీ క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ సెలెక్టెడ్లో ఉండగా సో మనం టైం చేంజ్ చేయాలంటే ఈ ఆప్షన్ గురించి చూసాం. అండ్ అలా కాకుండా మీరు ఈవెన్ దీని ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ని కూడా చేంజ్ చేసి దీని యొక్క టైం అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు. సో నేను ఈ క్లిప్ ఉన్నంత వరకు పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది మనకు ఆ క్లిప్ ఎంత లెంత్ ఉందో సో అంత లెంత్ వరకు ఉంటుంది. సో సిమిలర్లీ మీరు ఈవెన్ ఇన్ పాయింట్ దగ్గర కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఇన్స్పెక్టర్ ప్యానల్లో కనుక చూస్తే మీకు టైటిల్ అండ్ సెట్టింగ్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో సెట్టింగ్స్ గురించి తర్వాత చూద్దాం. సో ముందైతే టైటిల్లోకి వస్తే సో ఇక్కడ మీరు బేసికల్లీ మీకు 3 ట్యాబ్స్ ఉంటాయి. సో ఒకటి రిచ్ టెక్స్ట్, డ్రాప్ షాడో అండ్ బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్లీ రిచ్ టెక్స్ట్లో సో మనం ఇక్కడ మన టెక్స్ట్ ఏదైనా సరే ఇచ్చుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఒక టెక్స్ట్ని కాపీ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఈ రిచ్ టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేయొచ్చు అంటే ఐదర్ వర్డ్స్ వైజ్గా, లెటర్స్ వైజ్గా, ఈవెన్ లైన్స్ వైజ్గా ఎడిట్ చేయొచ్చు. సో మనం ఈ టెక్స్ట్ మొత్తాన్ని ఒకేసారి మార్చాలనుకోండి. సో ఏమీ సెలెక్ట్ చేయకుండా మనం ఇక్కడ నుంచి దీని యొక్క ఫాంట్ ఫేజ్ సో ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కలర్ కూడా. బట్ అలా కాకుండా నాకు ఓన్లీ పర్టికులర్లీ ఒక లైన్ ఆర్ ఒక వర్డ్ కావాలనుకోండి. సో నేను వెల్కమ్ అన్న వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ట్రా బోల్డ్లో పెట్టుకుంటాను. సో ఆ వర్డ్ మొత్తం అయింది. అండ్ అలాగే ఇప్పుడు నేను ఒక లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. సో దీన్ని నేను కలర్ గ్రేడింగ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పెన్సిల్స్ వైజ్ తీసుకొని సో నేను దీన్ని ఈ కలర్ పెట్టుకుంటాను. ఓకే, అండ్ దెన్ లక్కీ స్టూడియోస్. సో ఇక్కడ నుంచి ఆరెంజ్ సెలెక్ట్ చేసి సో ఇప్పుడు ఇక్కడ కింద ఓకే క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు లక్కీ స్టూడియోస్ ఉంది కదా, సో ఈ లైన్ నేను తీసుకొని సో దీన్ని నేను కొంచెం చిన్న చేసుకుంటాను. ఓకే, అండ్ దెన్ ఓన్లీ లక్కీ స్టూడియోస్ అన్నది మాత్రం నా కలర్ చేంజ్ అవ్వాలనుకుంటే సో ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకుని అండ్ ఇక్కడ నుంచి మేబీ సమ్ గ్రీన్ కలర్ పిక్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా మీరు ఎట్ ఏ టైం ఐదర్ ఒక పర్టికులర్ లెటర్ని కానీ వర్డ్ కానీ ఆర్ ఎల్స్ లైన్ మొత్తాన్ని కానీ సో ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మీకు రీసెట్ బటన్ ఉంది. అండ్ ఈ రీసెట్ బటన్ క్లిక్ చేశారనుకోండి మీకు ఓవరాల్గా మొత్తం దీనిపైన అప్లై చేసిన టెక్స్ట్ కానీ ఎఫెక్ట్స్ కానీ అన్నీ పోతాయి. ఓకే, సో ఇది రిచ్ టెక్స్ట్ గురించి. అండ్ ఈవెన్ మీకు ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ సైజ్ కావచ్చు, పొజిషన్ కావచ్చు, జూమ్ అండ్ రొటేషన్ యాంగిల్ సో ఇవన్నీ. ఓకే, సో వీటి మీద ఒకసారి మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రాప్ షాడో. సో డ్రాప్ షాడోలో మనం బేసికలీ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మనం వైట్ని తీసుకుందాం. అండ్ దెన్ ఒపాసిటీ ఫుల్. సో దీని యొక్క ఆఫ్ సెట్ని పెంచుకుందాం సో దట్ మనకి ఇది విజిబుల్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా డ్రాప్ షాడోని యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ దీన్ని ఆఫ్ చేస్తున్నాను. అండ్ అలాగే మనం ఈ టెక్స్ట్కి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వచ్చు. సో మళ్ళీ ఒక కలర్ తీసుకోండి. ఓకే, అండ్ దెన్ సో విడ్త్ ఇప్పుడు హైట్ లేదు కాబట్టి సో హైట్ ఇంక్రీజ్ చేస్తాం. అండ్ దెన్ విడ్త్ మేబీ తగ్గించుకోవచ్చు. ఓకే, అండ్ ఈవెన్ మీరు కార్నర్ రేడియస్ ఇంకా రౌండ్గా కావాలనుకుంటే సో రౌండ్గా చేయొచ్చు, ఆర్ షార్ప్గా కావాలంటే షార్ప్. సో ఇటువంటివి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు ఈ బాక్స్కి కూడా మళ్ళీ ఒక అవుట్లైన్ కావాలనుకుంటే సో మీరు ఆ కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఈవెన్ అవుట్లైన్కి ఒక విడ్త్.
సో ఈ విధంగా మీకు టెక్స్ట్ ఏదైతే ఉందో సో ఆ టెక్స్ట్కి సపరేట్గా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు నేనైతే ఈ రెండు ఆఫ్ చేశాను. అండ్ టైటిల్కి సెట్టింగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఈ టైటిల్ ఏంటంటే మీరు ఈ టెక్స్ట్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ సెలెక్టెడ్లో ఉండగా నేను ఈ ఐకాన్ ఆన్ చేశాను అనుకోండి, సో ఇది దీనికి సంబంధించిన ఫ్రేమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సెట్టింగ్స్ కనుక తీసుకుంటే, సో దీన్ని నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తాను. సో మే 50. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ పొజిషన్ మార్చాను అనుకోండి, సో మీకు మొత్తం ఫ్రేమ్ అంతా కూడా మనకు ఆ మెయిన్ విండోలోంచి మూవ్ అవుతుంది. అవునా, మళ్ళీ దీన్ని రీసెట్ చేద్దాం. అండ్ అదే టైటిల్లోకి వెళ్ళి కనుక మనం పొజిషన్ చేంజ్ చేసాం అనుకోండి, ఆ ఫ్రేమ్ మూవ్ అవ్వదు. సో ఆ అవుట్లైన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో సో అది అలాగే ఉంటుంది, దాని లోపల ఉన్న టెక్స్ట్ మాత్రం మనకి చేంజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా అనమాట. సో గైస్, నెక్స్ట్ వీడియోలో ఈ టెక్స్ట్ని మనం యానిమేట్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.